హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి గుమ్మడికాయ కూర. ఇక్కడ పంప్కిన్కి సబ్జీ, కద్దుకి సబ్జీ, కుమ్మడికి సబ్జీ అని అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చు ఆనపకాయ తిన్నట్టుగా ఉంటుంది. దానికంటే చాలా బాగుంటుంది. నేను చేసి చూపించాను చూడండి. నేను టేస్ట్ చేసి చూస్తున్నాను. చాలా బాగుంటుందండి. కట్టా మిఠా అంటే పులుపు తీపి తోటి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా నేను చెప్పానని చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. దీన్ని రోటీ, రైస్, పూరి దేనితోటైనా తినొచ్చు. దీనికి గంగా ఘాట్ అటు చాలా అటు సైడు గంగా ఘాట్, బృందావన్ అటుపక్క బేడం పూరితోటి సర్వ్ చేస్తారు. బేడం పూరి అంటే పూరీల్లోని స్టఫ్డ్ చేసిన దాంట్లోన ఏ కుమ్మడికి సబ్జీ అనుకొని ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఈ గుమ్మడికాయని ఇలాగా చెక్కు తీసుకోవాలి. ఇది కొంచెం పండిన గుమ్మడికాయ. మీరు కావాలంటే పచ్చిది ఇంకో వస్తుంది కదా గ్రీన్ కలర్లోన, అదే తీసుకోవచ్చు. దీని షీట్స్ చక్కగా తీసి క్లీన్ చేసుకున్నాను నేను. ఎందుకంటే అది కొంచెం జిగురులాగా ఉంటుంది కదా, బాగా అనిపించదు. అది షీట్స్లు తీసేయండి. ముందుకి చూపిస్తాను చూడండి. ఇలాగ షీట్స్లు తీసి దీన్ని చక్కగా క్లీన్ చేసుకొని దీనికి మీడియం సైజ్ ముక్కలు కోసుకోవాలి. మరీ చిన్న కోరిన అవసరం లేదు, పెద్ద వద్దు. ఇలాగ ఎంత చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ముక్కలు కోసేసుకోండి. మీరు ఒక చిన్న ముక్క తీసుకుంటారో గుమ్మడికాయని, పెద్ద తీసుకుంటారో అది మీ మీద ఉంటుంది. ఏంటి ఇలాగా చేసుకొని ముక్కలు కోసుకొని దీన్ని తీసేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకున్నాను నేను స్టవ్ పైన. దీనిలో వేస్తున్నాను 3 చెంచాల ఆయిల్. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. బాగా చక్కగా కాగనివ్వాలి ఆయిల్ని. ఇలాగా చక్కగా ఆయిల్ కాగనివ్వగా దీనిలోనికి వేస్తున్నాను 1/2 చెంచాడు ఆవాలు, మళ్ళీ 1/2 చెంచాడు జీలకర్ర. దీనికి చక్కగా క్రక్స్ అవ్వాలి. ఎప్పుడైనా ఎన్నిసార్లు చెప్పుంటాను, ఆయిల్లోన సరసావులు జీలకర్ర వేయగానే కొంచెం చటపట్లాడిన తర్వాత ఏదైనా ఆనియన్స్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, లేకపోతే కొంచెం చేదు రకం వస్తుంది. ఇలా చక్కగా చిటపట్లాడిపోయినాయి సరసావులు, జీలకర్ర, ఆవాలు. దాని తర్వాత దీనిలోకి వేస్తున్నాను ఒక 2 పెద్ద సైజులో ఆనియన్స్ ఉన్న ఒక 4 పచ్చిమిరపకాయలు రఫ్గా కట్ చేసి వేసుకోండి. దీనిలో కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసామంటే చాలా టేస్టీగా వస్తుందండి. అటు బృందావన్ సైడు, మళ్ళీ గంగా ఘాట్ సైడు అటుపక్క పూర్తిగా అక్కడ బిహారీ స్టైల్ భోజనాలు కదా, అక్కడ ఇలాగ బేడం పూరి అని వస్తుంది. మీరు కమెంట్ చేసి చెప్తే తప్పకుండా చూపిస్తాను బేడం పూరి. ఇది 1/2 ఇంచు అల్లము తురిమిస్ వేసుకుంటున్నాను. కొట్టిస్ కాదు, తురిమిస్ వేసుకోండి, బాగా టేస్ట్ వస్తుంది. అక్కడ ఈ కద్దుకి సబ్జీ చాలా ఫేమస్. పంప్కిన్కి సబ్జీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇక్కడ మా ఛత్తీస్గఢ్లో ఇంకా చాలా బాగా దీన్ని వండుతారు. దీనికి రఫ్లా కట్ చేసిన ఒక 2 మీడియం సైజు టమాటో. ముక్కు ఉండిపోయింది. మీరు ఇంకా చాలాసార్లు అవుతుంది కదా మీతోటి. ఇంకా ఇలాగ టమాటీ మనం కోస్తుంటాం కదా మాటల్లో ఉంటే ముక్కు ఉండిపోతుంది. పర్వాలేదు, అది చక్కగా ఉడికిపోతుంది. ఇలాగ బేడం పూరితోటి కద్దుకి సబ్జీ చాలా ఫేమస్ అండి. పూరీలతో తింటారు. పూరీలు శనగల కూరతోటి ఇలా కద్దుకి సబ్జీ అంటే చాలా ఫేమస్, చాలా ఇష్టపడి తింటారు. దీనిలో వేస్తున్నాను 1/2 చెంచాడు పసుపు, మళ్ళీ వేస్తాను 1 చెంచాడు కారం వేసి దీనిలోనే వేస్తున్నాను ఒక పెద్ద చెంచాడు ధనియాల పొడి, 1/2 చెంచాడు గరం మసాలా. ఇప్పుడే అన్నీ వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకేటి వేస్తున్నాను, కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏంటది, సాల్ట్. లేకపోతే ఏది బాగుంటుందండి, అందుకే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా వేపుకోవాలి. టమాటో చక్కగా ఉడికినంతసేపు దాకా చక్కగా వేపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టండి. ఇలాగ చక్కగా కలిపేసుకున్న తర్వాత టమాటో పూర్తిగా చక్కగా నీదరైపోవాలి, గ్రేవీలాగా.
అప్పుడే టేస్టీ చాలా బాగుంటుందండి. దీనికి ఖట్టా మిఠా ఎలాగొస్తుంది చూపిస్తాను మీకు నేను. మా దగ్గర అయితే చాలా ఇష్టపడి తింటారు అందరూ. గుమ్మడికి సబ్జీ, గుమ్మడికి దీనికి మసాలా పెట్టి కూడా వండుతారు, చాలా బాగుంటుంది. ఇంకా దీనికి మూత పెట్టేసి సిమ్లోన చక్కగా ఈ టమాటాని గ్రేవీలాగా వచ్చిందాకా ఉడకనివ్వాలి. ఆహా, ఎంత మంచి రోమ వస్తుందండి చూడండి. ఆయిల్ పైకి వచ్చిందంటే ఈ టమాటో, ఆనియన్స్ అన్నీ చక్కగా గ్రేవీలాగా ఉడికిపోయినట్టుగా ఇలాగా కలిపేసుకొని చక్కగా చూడండి. చక్కగా టమాటా అంటే చక్కగా గ్రేవీలాగా అయిపోయింది అంటారు దరే. అయితే చక్కగా గ్రేవీలాగా వస్తుంది చూడండి. ఆయిల్ పైకి వస్తుంది అంటే చక్కగా ఉడికిపోయింది. దాని తర్వాత వేస్తాం ఏంటి, కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్, హీరో పంప్కిన్. కద్దు అంటారు మన దగ్గర గుమ్మడికాయ అంటారు. మనం ఏంటి గుమ్మడికాయ ఇప్పుడు చారులోన పప్పులోన ఇలాగే వేస్తాం, కానీ కూరలు చేయడం చాలా తక్కువ. ఎప్పుడు మా నాన్నమ్మల టైప్ ఇప్పుడంటే చింతపండు అంటే ఇప్పుడు ఒకసారి వండేదంట నానమ్మ బెల్లం వేసి. నాకు తెలియదు, నేను చిన్నప్పుడు తినలేదు ఎప్పుడో, మా అమ్మ చెప్పారు. కానీ ఇలాగ మా దగ్గర మాత్రం హిందీ వాళ్ళు ఇలాగే తింటారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రొట్టెలతోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా చక్కగా కలిపేసుకోండి. ఇలాగ పెద్ద ముక్కలు కోసుకొని పెడితే ఆ గుమ్మడికాయ చెదరదు. చాలామంది ఏంటంటారు ఇక్కడ ఈ గుమ్మడికాయ వండేటప్పుడు ముందు చెదిరిపోతుంది, హల్వాలాగా అయిపోతుంది. అలాగే ఎప్పుడు కాదు, ఇలాగ నేను చెప్పినట్టు చేస్తే చక్కగా ముక్కల్లాగా చక్కగా ఉంటుంది. దీనిపైన నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టిన తర్వాత 10 to 12 minutes తర్వాత తీస్తాం. అప్పుడు చక్కగా వాటర్ ఇంకొస్తుంటుంది పైకి, చాలా బాగా ఉడికిపోతుంది. ఇంకప్పటికి చూడండి 10 to 12 minutes తర్వాత తీస్తాను నేను. చూడండి ఎంత వాటర్ వచ్చింది గుమ్మడికాయకి. అప్పుడు చక్కగా కలిపేసుకోండి. ఇలాగా చక్కగా దీన్ని గ్యాస్ ఫ్లేమ్ లోనే పెట్టండి. ఇలాగా చక్కగా కలిపేసుకోవచ్చు. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా పంప్కిన్ కర్రీ రెసిపీ, గుమ్మడికాయ కూర రెసిపీ. దీనిలో వేస్తున్న ఒక అరకప్పుడు వాటర్, ఎందుకంటే గుమ్మడికాయ మాది చాలా టైట్గా ఉందండి ఉడకడానికి. కొంచెం సెమీ గ్రేవీ ఉంటుంది కదా, వాటర్ కావాలి. దీని వాటర్ అంతా బయటకు వస్తుంది. అప్పటికైనా కొంచెం అరకప్పుడు వేస్తున్నాను నీ వాటరు, ఎందుకంటే చదరలేదు. చూడండి ఎంతసేపు పెట్టగానే ఇంకా పూర చదరలేదంటే కొంచెం టైట్గా ఉంది. మీ గుమ్మడికాయ కొంచెం సాఫ్ట్గా ఉండి తొందర చెదిరిపోయినట్టుగా ఉడికిపోయినట్టుగా ఉంటే మీరు వాటర్ వేయొద్దు. దాని తర్వాత మూత పెట్టాను ఒక 5-6 నిమిషాలు. 5-6 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. ఆహా, ఎంత బాగా అరోమా వస్తుందండి, అంత టేస్టీగా ఇంకొంది. అండ్ హెల్దీ కూడా. గుమ్మడికాయ, అనపకాయ ఇలాంటివన్నీ చాలా మంచివి ఆరోగ్యానికి. మన పిల్లలేటి ముఖం ఇలా పెట్టేస్తారా బాగోలేవు అని ఇలాగ కొంచెం వెరైటీగా సింపుల్గా చేసి పెట్టామంటే తప్పకుండా చేస్తే ఇలాగ చేసి మీరు పూరీలతో తినిపించేయండి, రొట్టెలతో తినిపి పిల్లలు ఆరామ్స్ తినేస్తారు. దీనిలో వేస్తున్నాను ఒక 2 చెంచాలు చింతపండు పులుసు. చింతపండుకు చిన్న నిమ్మకాయ సైజు నానబెట్టుకొని దాన్ని చక్కగా నీరు తీసి ఒక 2-3 చెంచాలలాగా వేస్తాను. ఇది ఖట్టి మిట్టి చాలా బాగుంటుంది. ఖట్టగా పులుపుగా బలంగా వేస్తాను. తీపు ఇదండి. ఏంటి ఇది? గుడు బెల్లం. ఇలాగ బెల్లం తీసుకొచ్చారు. ఇలాగ గడ్డల్లాగా ఉంది. ఇది చాలా మంచి బెల్లం. ఇది ఇలాగ తీసుకొని మీకు ఎంత తీపి కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఒక చెంచాడులాడితే చిన్న ముక్కలాడితే వేసాను, ఎక్కువ పెద్దది కాదు. ఇది చాలా బాగుంటుంది. నేను చాయ్లో వేసుకొని తాగుతుంటాను, నాకు చాలా ఇష్టం బెల్లం టీ. ఇలాగ వేసుకొని మనం కొంచెం చక్కగా కలుపుకోవచ్చు. మీకు అంటారా బెల్లం ఇష్టపడదంటే మీరు 2 స్పూన్లు షుగర్ వేసుకోవచ్చు. అది బాగుంటుంది చాలా. ఇంకా మసాలా పెట్టి వండుతారండి, చాలా బాగుంటుంది. మరొకసారి కమెంట్ చేయండి మీరు, నేను తప్పకుండా చేసి చూపిస్తాను మీకు. మసాలా పెట్టి గుమ్మడికాయ కూర రెసిపీ చూడండి చక్కగా ఉడికిపోయింది, దగ్గరికి వచ్చింది. అంతే, టేస్టీ గుమ్మడికాయ పంప్కిన్కి ఖట్టామిటీ సబ్జీ అంటారు. పంప్కిన్ తలకత పులుపు తీపు కూర అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పటికీ మనం చారులోనే వేస్తాం కదా,
ఒక్క చిటికెడు ఉప్పు వేస్తున్నాను, కొంచెం తక్కువ ఉంటుంది. చారులో తీపి చారులో పప్పులో వేస్తాము. ఇలాగ ఒక్కసారి వెరైటీగా ఉంటుంది. కూర ఇలా చేసి చూడండి, బాగా అనిపిస్తుంది మీకు కూడా. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కమెంట్ చేసి చెప్పండి ఎలాగా మీకు నచ్చిందా లేదా అని. దీన్ని నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఏది చూడాలనుకుంటున్నారో నా ఛానల్లో తప్పకుండా మీరు కమెంట్ చేసి చెప్పగలరు. నేను తప్పకుండా చేసి చూపిస్తాను. అంత టేస్టీ, అంత హెల్దీ. నేను ఎక్కువ నూనెలు మసాలాలు పెట్టేసి ఎప్పుడు వండు. నార్మల్ మనం వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. దెన్ కష్టం లేకుండా వంట చేస్తాం, అది చాలా బాగా అనిపిస్తుంది. ఆరోగ్యానికి ఎక్కువ మసాలాలు తింటే అంతగా ఆరోగ్యానికి మంచిది కాదండి. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.